ఇదిగోనండి అల్లం పిప్పర్మెంట్కి కావలసిన పదార్థాలండి. 15 గ్రాములు అల్లం అండి, 1/4 కేజీ పటికి బెల్లం, 1 స్పూన్ ఏమో జీలకర్ర అండి. అదండి అల్లం పిప్పర్మెంట్కి. అలాగేను ఇవి దీంట్లో వేసేసుకోవాలండి, మిక్సీ పెట్టేసుకోవాలి పటికి బెల్లం మెత్తగాను. ఇదిగోనండి మిక్సీ పట్టేసాను పటికి బెల్లం. అలాగేను అల్లం చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలండి. ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలండి. తరుక్కుని నేతిలో వేయించుకోవాలండి. ఇదిగోనండి ఇలాగా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలండి. ఇక మిక్సీ పెట్టేశానండి పటికి బెల్లం. అదండి చేసి చూపిస్తాను మీకు. ఇదిగోనండి అల్లం ముక్కలు ఇలా తరిగేసుకున్నానండి నేను. ఇవి అల్లం ముక్కలు ఇలాగా తరిగేసానండి. అలాగేను ఇది శుభ్రంగా చేసుకోవాలన్నమాట. పై పొట్టంతా తీసేసుకోవాలండి అల్లానికి. ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను మీకు. అదండి ఇప్పుడు ఇవి నేతిలో వేయించుకోవాలండి. జీలకర్రను అల్లం నూనెది నేతిలో వేయించినప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి నెయ్యి వేసేస్తున్నాను. మూడు స్పూన్లు నెయ్యి వేసానండి. అలాగే ఇదిగోనండి అల్లం ముక్కలు, ఇదిగోండి అలా జీలకర్ర, ఇంకా వేగిపోయండి. ఓ దాంట్లో తీసేస్తాను. తీసేసి అప్పుడు మళ్ళీ పాకం పడ్డాడు చూపిస్తాను. ఇదిగోనండి వేగిపోయాయి, ఓ దాంట్లో తీసేస్తున్నాను. అలాగేనండి గ్లాసు నీళ్ళు పాకానికి. అలాగే 1/4 కేజీ పటికి బెల్లం అండి వేసేసి పాక వచ్చేటట్టు వరకు ఉంచుకోవాలండి మనం. పాక వచ్చిన తర్వాత ఈ అల్లం ముక్కలు అందులో వేసేసి చేసుకోవాలండి. అప్పుడు మళ్ళీ పాకం వచ్చాక మీకు చూపిస్తాను. ఇదిగోనండి పాకం వచ్చేస్తుంది. ఈ అల్లం ఇందాక వేయించిన అల్లం ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. అల్లం జీలకర్ర వేసేసుకోవాలండి. వేసేసుకుని ఈ పళ్ళానికి నెయ్యి రాశానండి, అందులో పోసేస్తాను. పోసాక చల్లారాకను ఇదిగోనండి పళ్ళెల్లో పోసేస్తున్నాను. మీకు చల్లారాక ముక్కలు కోసి చూపిస్తాను. ఇదిగోనండి అయిపోయింది. ఇలా మూత ఉంటుందండి. మూత తీసుకుని ఇలా అనుకోవడమేనండి. ఇలా మనం వేడి మీద ఇలా అనేసిస్తే చల్లారాక మీకు పెప్పర్మెంట్ వచ్చేస్తుందండి. అల్లం పెప్పర్మెంట్ మా బామ్మగారు మా చిన్నప్పుడు మామూలుగా తినమని ఇలాగా చేసి పెట్టేవారండి. వర్షాకాలం అది వచ్చినప్పుడు దగ్గులో వస్తే చెరువుల్లో స్నానాలు చేసేసి వచ్చి దగ్గులో వస్తుంటే అప్పుడు ఇలా చేసి పెట్టేవారండి. అదండి అల్లం పెప్పర్మెంట్. ఇదిగోనండి అల్లం పెప్పర్మెంట్ తయారైపోయిందండి. పెప్పర్మెంట్ అంటే ఇదండి, బిళ్ళల కింద కోసుకుంటే మనం బాగుంటుంది. అలా వేయించి అల్లం ముక్కలు వేసుకుంటే అండి పంటి కింద తగులుతో అందులో బాగా ఉంటుందండి. మనకి గురక కూడా రాదు. రాత్రిలో ఒక ముక్క నోట్లో పెట్టుకుని అలా పీలుస్తూ ఉంటే పడుకునేటప్పుడు గురకలు వస్తాయి కూడా అండి, ఆ గురకలు కూడా రావండి. అదండి అల్లం పెప్పర్మెంట్.